ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అఖిల్ గీతకి కేక్ తినిపించిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ తనకి కేక్ తినిపించి అందరూ విష్ చేస్తారు. అఖిల్ వాళ్ళ నానమ్మ ఇలా అంటూ ఉంటుంది, రేపు అఖిల్ బర్త్డే పార్టీని చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేయాలి, అందరం బాగా ఎంజాయ్ చేద్దామని అంటూ ఉంటుంది. ఇక ఆ మాటకి జాగృతి అయితే, పార్టీలేమీ అవసరం లేదు అత్తయ్య గారు, అవి చేయడం నాకు ఇష్టం లేదు అని అంటుంది. ఇక ఆవిడైతే, ఏంటి జాగృతి నువ్వేనా ఇలా మాట్లాడేది, అఖిల్ బర్త్డేని ఒక పండగలాగా చేస్తావు కదా, మరి ఇప్పుడేంది ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు కేకు కట్ చేపిచ్చారు కదా, అది చాలు, ఇక పార్టీలు అవి ఇవి ఏం అవసరం లేదు అత్తయ్య గారు అని తను చెప్తూ ఉంటుంది. సరే జాగృతి నీ ఇష్టం, కనీసం గుడికైనా వెళ్దామా, అందరం గుడికి వెళ్లి అఖిల్ గీతల కాపురం బాగుండాలని అందరికీ మంచి జరగాలని కోరుకుందామని అడుగుతుంది. ఇక అందుకు జాగృతి సరేనంటుంది. ఇక అఖిల్ గీతలు తన గదిలోకి వచ్చేస్తారు. ఇక అఖిల్ అయితే గీతను అడుగుతూ ఉంటారు, అసలు నా బర్త్డేని ఏర్పాటు చేయాల్సిన అవసరం నీకేముంది, ఎందుకలా ఏర్పాటు చేశావు అని అడుగుతూ ఉంటాడు. నువ్వెవరివి అని గీత అడుగుతుంది. అఖిల్ని అని అఖిల్ సమాధానం చెప్పడంతో, నాకు ఇష్టం లేకపోయినా దొంగతనంగా నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు కాబట్టి నేను నీకు భార్యనయ్యాను. భర్త పుట్టినరోజుని భార్య చేయడంలో తప్పేముంది, పైగా అమ్మమ్మ గారు ఏం చెప్పారు, బయట మనిద్దరం ఎలా పోట్లాడుకున్నా ఇంట్లో మాత్రం భార్యాభర్తల్లాగా ప్రేమగా ఉండాలని చెప్పారు కదా, అందుకే ఏర్పాటు చేశాను అని గీత సమాధానం చెప్తుంది. పొద్దున్నే గుడికి వెళ్లడానికి అందరూ రెడీ అయ్యి హాల్లో కూర్చొని ఉంటే మయూక్ అందరికి కాఫీ ఇస్తూ ఉంటుంది. అఖిల్ వాళ్ళ నానమ్మ అడుగుతూ ఉంటుంది, గీత అఖిల్ కిందకి రాలేదేంటి, ఇంకా నిద్ర లేయలేదా అని అంటూ ఉండగానే అంతలో గీత హాల్లోకి వస్తుంది. గీతను చూసి వాళ్ళ నానమ్మ అడుగుతూ ఉంటుంది, అఖిల్ రాలేదేంటి, ఇంకా నిద్ర లేవలేదా అని అడుగుతూ ఉంటుంది. ఇక గీత అయితే, అఖిల్ ఇంకా లేవలేదమ్మమ్మ గారు, పడుకొనున్నాడు అని సమాధానం చెప్తూ ఉంటుంది. అంతలో అఖిల్ కూడా కిందకి రావడంతో, ఇక ఇంకా అలాగే ఉన్నావేంటి, గుడికి వెళ్లాలని చెప్పాం కదా అని వాళ్ళ నానమ్మ అఖిల్ని అడుగుతుంది. గీత వైపు చూస్తూ, చూడమ్మా గీత, ఈ రోజు అఖిల్ పుట్టినరోజు కదా, నువ్వే అఖిల్కి తల స్నానం చేయించి రెడీ చేసి తొందరగా తీసుకురా, టైం అవుతుంది, గుడికి వెళ్ళాలి కదా అని చెప్తుంది. గీత నాకు స్నానం చేయించడం ఏంటి, నేను చేస్తాను కదా అని అఖిల్ వాళ్ళ గ్రానీతో అంటూ ఉంటాడు. పౌడర్ తీసుకొచ్చి కలుపుకొని తాగమంటావా అని అఖిల్ వైపు చూస్తూ వాళ్ళ గ్రాని అంటుంది. వద్దులే గ్రాని, నేను నువ్వు చెప్పినట్లే వింటానులే అని గీతతో పాటు అఖిల్ వెళ్ళిపోతాడు. బయట వేడి నీళ్లతో పాటు సున్నుపిండి ఆయిల్ అన్ని పెట్టి ఉండడం చూసి, ఇవంతా నిన్ను ఎవరు ఏర్పాటు చేయమన్నారు, నేనే స్నానం చేసుకుంటాను, నువ్వెళ్ళు అని అఖిల్ అనడంతో, ఇక గీత అయితే, ఈ ఏర్పాట్లన్నీ అమ్మమ్మ గారే చేశారు, వద్దంటే చెప్పు, వెళ్ళి ఇదే మాట అమ్మమ్మ గారితో చెప్తాను అని అంటుంది. ఇక అఖిల్ అయితే, సరే వద్దులే, నువ్వే తలస్నానం చేయించని అంటాడు. ఇక గీత ఆయిల్తో మర్దన చేయించి సున్నిపిండి రాసి అఖిల్కి స్నానం చేపిస్తుంది. అఖిల్ గీతలతో పాటు జాగృతి, మహారథి, అఖిల్ వాళ్ళ నానమ్మ అందరూ గుడికొస్తారు. అదే గుడికి జానకి కూడా వస్తుంది. జానకిని చూసిన గీత అయితే, అత్తయ్య నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. ఈ రోజు నా కొడుకు పుట్టినరోజు, నా కొడుకు పొత్తిళ్లలోనే నాకు దూరమైన రోజు కూడా ఈ రోజే, నా కొడుకు నాకు దొరకాలని ప్రతి పుట్టినరోజుకి నేను గుడికొచ్చి తన పేరు మీద అర్చన చేయిస్తూ ఉంటానని గీతతో చెప్తూ ఉంటుంది. ఇక జానకి పూజారి దగ్గరికి వెళ్లి తన కొడుకు పేరు మీద అర్చన చేయమని చెప్తూ ఉంటుంది. అంతలోనే మహారథి, జాగృతి కూడా పూజారి దగ్గరకు వస్తారు. పూజారి దగ్గర జానకిని చూసి మహారథి, జాగృతి ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు. పూజారి జానకిని చూసి ఇలా అంటూ ఉంటాడు, మీ కొడుకు గోత్రనామాలు చెప్పండమ్మా అని అడుగుతూ ఉంటాడు. జానకి అనుమానంగా జాగృతి వైపు, మహారథి వైపు చూస్తూ ఉంటుంది. మరొక పక్క అఖిల్కి పొలమారడంతో వాళ్ళ గ్రాని అయితే, ఒరే బేబీ, నిన్ను ఎవరో తలుచుకుంటున్నారా అని అఖిల్తో చెప్తూ ఉంటుంది. గీత దూరంగా నిలబడి జానకిని, జాగృతి, మహారథిని గమనిస్తూ ఉంటుంది. జానకి తన కొడుకు పుట్టినరోజు కూడా ఇదే రోజు అని చెప్పడంతో గీతకు అనుమానం మొదలవుతుంది. అఖిల్ పుట్టినరోజు కూడా అదే రోజు కావడంతో అఖిల్ పేరు మీద అర్చన చేయించడానికి జాగృతి, మహారథి కూడా అదే గుడికి రావడంతో జానకి అనుమానంగా వాళ్ల వైపు చూస్తూ ఉంటుంది.